దాంట్లో? ఇది చెప్తానండి. ఇది ఆర్ఎస్ఎస్ వారి సొంత వారి హెడ్గే వారి యొక్క చరిత్ర. పుస్తకం ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రింట్ చేసింది. వాళ్ళు కాదన్నాక ఏమి లేదు దీంట్లో విదర్భ అనేటువంటి ప్రాంతంలో వారు ఖచ్చితంగా ఒక సత్యాగ్రహం చేశారు. దాంట్లో అరెస్ట్ అయ్యారు హెడ్గే వారని మనకి తెలుస్తా ఉంది. కానీ ఆ పనిచేసే ముందు ఆర్ఎస్ఎస్ కి ఈ పాలసీ మీద ఏ రకమైన సంబంధం లేదని ఆయన డిక్లేర్ చేశారు. ఈ ఉద్యమాన్ని ఇంత ఉధృతంగా వస్తున్న ఉద్యమం మీద ఆర్ఎస్ఎస్ యొక్క స్టాండ్ ఏమిటని అడిగితే చాలా మంది ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కంటే కూడా చాలా తీవ్రమైనటువంటి విధానాలు కావాలని కోరుకునే యువత ఉండేవాడు అన్ని చోట్ల. అలాంటి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలోను, సోషలిస్ట్ పార్టీలోను, రకరకాల గ్రూప్స్ లో ఉండేవారు. అదొక వేవ్. అది చాలా మంది ఆర్ఎస్ఎస్ ని ఒక దేశభక్తి సంస్థగా ఇవాళ పొరపడుతుంటే ఆ రోజు కూడా పొరపడిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే కాంగ్రెస్ కాదు, మన ఆర్ఎస్ఎస్ అద్భుతమైనటువంటి ఉద్యమం చేస్తుంది అని. ఉద్యమం తీవ్రంగా వచ్చినప్పుడల్లా ఆర్ఎస్ఎస్ లో ఇంటర్నల్ ఒత్తిడి వచ్చేది. మన సంస్థ ఏం చేస్తుంది ఇప్పుడు అని. అప్పుడు తీవ్రమైనటువంటి శాసనంలో ఉద్యమం జరుగుతున్నటువంటి రోజుల్లో, అరెస్టులు అవుతున్నటువంటి రోజుల్లో హెడ్గే వారు కొండపదలకుంటే చెప్పాడు, మన స్టాండ్ దీని మీద తటస్థమైనటువంటి వైఖరి మనం వ్యతిరేకించడం, అనుకూలంగా ఉండమంటే అనుకూలంగా ఉండమని దాని అర్థం. అంటే మీరు చెప్పడం కాదు కదా, పుస్తకంలో ఏముందో శుభ్రంగా చదివి మీకు వినిపిస్తాను. మీరు చెప్తుంటే రమణమూర్తి గారు వరుసగా ఇంటర్వ్యూలలో చెప్తారు అనే పాయింట్ కూడా అనుకుంటారు కాబట్టి పుస్తకంలో ఏముందో అదే. సంఘ శిక్షావర్గ సమావేశం జరుగుతుంది. అది పూర్తయిందాక డాక్టర్ జీ ఉద్యమంలో పాల్గొనదలచలేదు. పోగా సత్యాగ్రహాల పట్ల సంఘ వైఖరిని కూడా స్పష్టీకరించవలసి వచ్చింది. 136 పేజీ అండి నేను చదువుతున్నది. డాక్టర్ జీ సంఘ కార్యం పరిస్థితి నిరపేక్షం. నిరపేక్షం అంటే మనకి ఇంగ్లీష్ లో ఏంటంటే న్యూట్రల్, తటస్థం అని. తటస్థం అని ఎందుకంటారు? ఉద్యమాల్లో ఉధృతంగా జరుగుతున్నప్పుడు మీ వైఖరి తటస్థం అంటే మీరు పాల్గొదలుచుకోలేదు అని. అంటే చుట్టూ ఎలాంటి హడావిడి ఉన్నా సంఘం చలించదు, స్పష్టంగా చెప్తున్నాడు. మేము పాల్గొమని. ఏ ఇతర ఉద్యమంలో పాల్గొనదు. ఎందుకు పాల్గొనరు కూడా వాళ్ళు వివరంగా చెప్పారు. ఆ తర్వాత ఎవరైనా పాల్గొనాలని ఒత్తిడి, మేము పాల్గొంటాం అంటే డాక్టర్ జీ కోపం వచ్చి మీరు ఎవరైనా పాల్గొదలుచుకుంటే మీరు రిజైన్ చేసి పాల్గొండి అని చెప్పాడు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఎవరైనా సత్యాగ్రహం చేయదలుచుకుంటే తమ సొంత బాధ్యత మీద వెళ్ళవచ్చు, కానీ స్వయం సేవకుని హోదాలో కాదు, సంఘ గణవేషలో కాదు. రాసిందా? నేను రాసిందే చదువుతున్నా. ఇప్పుడు డాక్టర్ జీ గణవేష్ అంటే ఆర్ఎస్ఎస్ డ్రెస్, వారి యొక్క డ్రెస్ షర్ట్ కూడా కాకి, తర్వాత మారింది. షర్ట్ కాకి, ప్యాంట్ కాకి, ప్యాంట్ కాదు నిక్కర్. అది బ్రిటిష్ వాళ్ళ యొక్క వాలంటరీ కార్ప్స్ ఏదో ఒక సంస్థది. వాళ్ళు కాకి చూసుకుని నెత్తి మీద నల్ల టోపీ పెట్టుకుని ఒక డ్రెస్ తయారు చేసుకున్నారు. ఇప్పుడు ఈ రకమైన పద్ధతిలో మీరు అసలు పాల్గొకూడదు, ఆర్ఎస్ఎస్ పాలసీ ఇదని చెప్పాడు. ఈయన కూడా పాల్గొన్నాడంటే మనకు దేశభక్తుడు కదా అని అనిపిస్తుంది. అదృష్టవశాత్తు డాక్టర్ గారే తాము ఎందుకు పాల్గొన్నారో చెప్పారు. 2 విషయాలు. నాగపూర్ లో ఉన్న పెద్ద మనిషి విదర్భ వెళ్లి పాల్గొన్నాడు. ఆ పని చేసే ముందు అందరికీ చెప్పింది తను కూడా పాటించాడు. ఆయన తన యొక్క సర్ సంఘ చాలక్ పదవికి రాజీనామా ఇచ్చి తన స్థానంలో ఒక డమ్మీ పర్సన్ ఎవరినో కొన్ని రోజుల నుంచి ఇప్పుడు నేను వ్యక్తిగత హోదాలో పాల్గొంటున్నాను అని పాల్గొన్నాడు. ఏమంత అవసరం వచ్చింది వ్యక్తిగత హోదాలో పాల్గొనడానికి? అవును, వ్యక్తిగత హోదాలో పాల్గొన్నా, ఆర్ఎస్ఎస్ సత్సంగ చాలకుగా పాల్గొన్నా, స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్ర ఉద్యమంలో ఆయన యొక్క స్వాతంత్ర అభినవేశంతో, దేశభక్తితో పాల్గొన్నాడేమో అని నాకు కూడా భ్రమ కలుగుతూ ఉంది. డాక్టర్ జీ గారిని అడుగుతాం ఆయన ఎందుకు పాల్గొన్నాడు. ఆయన చెప్తున్నాడు ఎందుకు పాల్గొన్నాడు. ఒక విధంగా ఆయన ఉండేది నాగపూర్ లో, అయినా సత్యాగ్రహం చేయడానికి ఎంచుకున్నది విదర్భ ప్రాంతం. అప్పటికింకా విదర్భ ప్రాంతం పూర్తిగా సంఘ కార్యం విస్తరించలేదు. అంటే ఆర్ఎస్ఎస్ యాక్టివిటీ విదర్భలో లేదు. జైలుకు విదర్భ ప్రాంతం నుంచి ప్రముఖులు అనేక మంది వస్తారు. ఎవరు స్వాతంత్రోద్యమంలో కాంగ్రెస్ పార్టీలో పాల్గొంటున్నటువంటి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలోను అనేక మంది మిత్రులు వస్తారు. వాళ్ళందరితో పరిచయాలు పెట్టుకోవాలి. వారితో పరిచయాలు చేసుకుని సంఘాన్ని గురించి చెప్పి విధానం నేర్పి జైలు నుంచి విడుదలైన తర్వాత ఆ ప్రాంతంలో సంఘ విస్తరణ చేయవచ్చని భావించారు. అందుకు వెళ్ళాడు. అంటే ఈయన వెళ్ళింది దేశ స్వాతంత్రం గురించి కాదు, ఆ ఉద్యమం సక్సెస్ అవుతుందని కాదు, ఇది పనికిరాల ఉద్యమం కూడా నాకు చెప్పాడు. దాంట్లోకి వెళ్ళింది కేవలం ఆర్ఎస్ఎస్ యొక్క కేడర్ ని సంపాదించుకుని ఆర్ఎస్ఎస్ ని విస్తరించుకోవడానికి ఆ ప్రాంతంలో చొరబడి స్వతంత్ర పోరాటంలోకి. మళ్ళీ వీళ్ళ సంఘం ఏంటి, బ్రిటిష్ వాళ్ళకి అనుకూలము, స్వాతంత్రానికి వ్యతిరేకం. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ అనుకూలమైనటువంటి శక్తి దీంట్లో చొరబడి అక్కడ స్వాతంత్ర పోరాటంలో పనిచేస్తున్న కేడర్ను బయటకు లాగి వీళ్ళ చేతిలో ఆర్ఎస్ఎస్ జెండా పెట్టి వీళ్ళని గణవేష్ వేసి స్వాతంత్ర పోరాటాన్ని వేరు చేయాలనే లక్ష్యంతో వెళ్ళాడు. దీన్ని ద్రోహం అనకుండా ఏమనమాట. సారీ ఫర్ ది ఇంటరప్షన్. బ్రిటిష్ వాళ్ళకు అనుకూలం, స్వాతంత్రోద్యమానికి వ్యతిరేకం అనే స్టేట్మెంట్ ఎట్లా ఇస్తామంటే లాస్ట్ ఎపిసోడ్ లో కూడా మనం మాట్లాడుకున్నాం. బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలన అనేటువంటిది దైవం ఇచ్చినటువంటిది అని వారు ప్రకటించడం అనేది
ఇంకొంచెం వెనక్కి వెళ్ళి మాట్లాడుకుందాం అంటే నేను ఒక ఆర్డర్ లో మీకు ఈ విషయాల్ని చెప్తాను, ఇది ఏ విధంగా జరిగింది అనేది. 23లో సావర్కర్ గారు ఇండివిజిబుల్ కదండి వీళ్ళందరితో. సావర్కర్ హిందుత్వ అనేటువంటి పుస్తకం రాశాడు. ఆ హిందుత్వ అనేటువంటి పుస్తకంలో ఒక విషపూరితమైనటువంటి ఆ సింధు పర్యంతం, ఆ సింధు అంటే అక్కడ ఉండేటువంటి సింధు, ఈ సింధు అంటే సముద్రం, ఈ మధ్యలో ఉండేటువంటి వాళ్ళంతా యస్య భారత భూమిక, ఏదైతే భారత భూమి ఉన్నదో దాంట్లో పుణ్యభూ పితృభూశ్చైవ, ఇది లిటిగేషన్.